హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నామండి. మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి నేను తిరుపతి సేవకి వెళ్తున్నాను. నేనని కాదు, ఒక గ్రూప్ అనమాట. ఒక 12 మంది గ్రూప్గా అయ్యి తిరుపతి సేవకైతే, తిరుమల సేవకైతే వెళ్తున్నాం, స్వామివారి సేవకి. సో ఆ వీడియో వచ్చేసి నేను ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. ఈసారి సేవలో చూడాలి కుదురుతుందో లేదో, ముందైతే చెప్పేస్తున్నాను, పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి రేపు ప్రయాణం అండి. ఈరోజు కింద మా మహాగణపతి నిమజ్జనం ఉంది. సో కింద పొద్దునైతే పూజ అయిపోయింది. దానికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. అండ్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్ సాయంత్రం అయితే నిమజ్జనం తీస్తారు గణపతిని. అక్కడికి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. సో ఈలోపు అయితే రేపే మా ప్రయాణం ఉంది. సో అందుకోసం అని చెప్పేసి బట్టలు అవి అయితే సర్దుకుంటూ ఉన్నాను. చూడండి, మొత్తం ఇలాగా వేసుకొని కూర్చున్నాను. ఇగో సేవా చీరలు ఇవి, అండ్ బ్లౌజులు, 2 చీరలు. ఈసారి అయితే ఒక డ్రెస్ కూడా కుట్టించుకుంటున్నాను. ఇంకా అలాగే ఎటైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఒక 2 చీరలు, అలాగా తక్కువ బట్టలే, ఎందుకంటే లగేజ్ ఎక్కువ మోయలేను కాబట్టి. అండ్ బెడ్షీట్లు అవి అంతే, ఇంకా కామన్, తప్పదు. సో అదే అనమాట. ఇంకా రేపు ఈ టైం కల్లా మేము స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నిమజ్జనాలు ఉన్నాయి కదా, చాలా రష్గా ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ముందే వెళ్ళిపోవాలి. సో మేము రేపు ఈవినింగ్ కల్లా ట్రైన్లోకి వెళ్ళిపోయి, హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. అంటే ఆల్రెడీ వెళ్ళొచ్చాను, బట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా స్వామివారి సేవకి మళ్ళీ కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది కదా. చూసేద్దాం. ఇంకా బట్టలు సర్దుకుంటున్నాను, రండి. అయిపోయిందండి, సర్దేశాను. ఇంకా సూట్ కేసు అయితే సర్దేశాను. ఇంక ఈ బ్యాగ్లో బెడ్షీట్లు అవి పెట్టేస్తే అయిపోతుంది. ఇంక ఇంతే, సామాన్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. ట్యాబ్లెట్లు మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తున్నాను, ఎక్కువ ట్యాబ్లెట్స్. హెడేక్, ఫీవర్ అని, జలుబులు ఇవన్నీ అవుతాయి కదా, వాటర్ చేంజ్ అవుతుంది కదా, కాబట్టి ట్యాబ్లెట్స్ అండ్ జెండు బాములు, మూలు ఇవైతే కంపల్సరీ సేవకి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా అలాగే బ్రష్, పేస్ట్, ఇంక ఇవన్నీ అయిపోతుంది. ఇంక అంతే. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ వీడియోని మళ్ళీ మేము తిరుపతిలో దిగి సేవా సదన్కి వెళ్ళినంత వరకు కూడా ఒక్క వ్లాగ్ కింద పెట్టేస్తాను. ఆ తర్వాత నుంచి నేను డే బై డే నేను ఇవ్వడానికైతే ట్రై చేస్తాను, ఎప్పటికప్పుడు పెట్టడానికైతే ట్రై చేస్తాను, సేవను పట్టించి. ఇదివరకైతే వీడియో ఎడిటింగ్ చేయాలంటే చాలా భయం వేసేది. బయట నుంచి మాకు ఎక్కువ సౌండ్లు, మా ఫ్లోర్లో పిల్లల ఆటలు, ఈ గోలే అనిపించేది. నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి అస్సలు కుదిరేది కాదనమాట. ఇప్పుడు ఈ మైక్ తీసుకున్నాను, కనిపిస్తుంది కదా, ఈ మైక్ తీసుకున్నాను. ఈ మైక్ వాయిస్ రిడక్షన్ ఉందనమాట. బయట సౌండ్స్ ఏవి కూడా వినిపించదు. మేబీ మీరు గమనించవచ్చు, బయట సౌండ్స్ అంత టీవీ సౌండ్ కూడా ఏం వినిపించదు అనమాట. లైట్గా వినిపిస్తుంది, అంత ఎక్కువ వినిపించదు, డిస్టర్బెన్స్ అయితే కాదు. సో అది ఇంకా ఇప్పుడైతే ఇది సర్దుకోవడం అయిపోయింది కదా, ఇంకా ఇది
తిరుమలలో కంటిన్యూషన్ చేస్తాను ఈ వీడియోని. ట్రైన్ నుంచి తిరుమల వరకు కంటిన్యూషన్ చేస్తాను, ఓకేనా? హాయ్ అండి, ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసినాము. ఈ ఆంటీ వచ్చేసి ఉమా ఆంటీ. ఈ ఆంటీ మా శంకర్ వాళ్ళ బ్యాచులర్గా ఉన్నప్పుడు హౌస్ ఓనర్ అనమాట. అండ్ మా పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక 3-4 నెలలు అయితే ఉన్నాం మేము. ఈ ఆంటీ గారు ఇంకా అమ్మ అక్క తెలుసు కదా పక్కన. ఇంకా వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళంతా కూడా ఈసారి కొత్త మెంబర్స్ ని తీసుకొని వెళ్తున్నాను, గ్రూప్ లోంచి కొంతమందిని. హాయ్ చెప్పండి, గోవిందా చెప్పండి, గోవిందా గోవిందా. ఏమైంది చూడండి మరి. ఇంక ఇలా సరదాగా మా జర్నీ అయితే సాగిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది. దేవుడి సేవ అంటే ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. మన సీట్ అన్న జాగ్రత్త అని చెప్పారు. మనకి సీట్ ఇచ్చిన ఆయనకు కూడా తీస్తున్నాను. పులిహోర, బగారా రైస్, టమాటా పచ్చడి, ఆవిడ ప్లేట్ పట్టుకొని ఇంకా మేమైతే తిరుపతి చేరుకున్నామండి. విష్ణు నివాసానికి వచ్చేసి అక్కడ బ్రష్లు స్నానాలు చేసుకుని రెడీ అయిపోయాము. ఎందుకంటే మేము తిరుచానూరు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని దాని తర్వాత కొండెక్కుదాం అనుకున్నాము. కానీ ఆ రోజు పౌర్ణమి ఉంది, అమ్మవారి గుడి చాలా రష్గా ఉంటుంది కదా. మాకేమో 10 గంటలకే రిపోర్టింగ్ ఉంది, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా గుడి ప్రోగ్రామ్ ని కొండ దిగిన తర్వాత పెట్టుకున్నాము. గోవిందా ఎవరో కోపంగా ఉన్నారు. సుజాతకు పాపం పై సుజాతకు సీట్ ఇవ్వలేదా? శవసదం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా పైన ఇలా అడుగు పెట్టగానే స్వామివారి మంత్రాలు కావచ్చు, గోవిందనామాలు ఇలా అన్ని వినిపిస్తూ ఉంటే చాలా భలే అనిపించింది. ఎప్పుడెప్పుడు రిపోర్టింగ్ అయిపోతుందా, లోన్కి వెళ్ళిపోదామా, సేవకి వెళ్ళిపోదామా అని అనిపించింది మాకు. ఇంకా నేనైతే లోపల రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళానండి. చూసారు కదా పబ్లిక్ ఎంత మంది ఉన్నారో సేవకులు. వెడ్నెస్డే రిపోర్టింగ్ వాళ్ళందరూ వచ్చేసారు ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టారండి. ఇదివరకు వెరిఫికేషన్ అది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే వెరిఫికేషన్ చేస్తున్నారు. మనం ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్లిప్ ఉందో అది మనం ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే అక్కడ వెనకాల స్టాంప్ వేసి లీడర్ డీటెయిల్స్ రాయమని చెప్తున్నారు. దాని తర్వాత అందులో ఉన్న సభ్యులందరూ వచ్చారా లేదా అని వాళ్ళు ఒరిజినల్ ఆధార్ కార్డుతో వెరిఫై చేస్తున్నారనమాట. దాని తర్వాత వాళ్ళు టైం ఇస్తున్నారు, అంటే సీరియల్ నెంబర్ ఇస్తున్నారు. మాది వచ్చి 169 వచ్చింది సీరియల్ నెంబరు. అది వాళ్ళు పిలిచే వరకు బయట అయితే మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఉదయం 9:30కి మేము ఫామ్ వాళ్ళకి సబ్మిట్ చేసాము. మాకు సాయంత్రం 4 గంటలకు రిపోర్టింగ్ పూర్తయిందండి. రిపోర్టింగ్ పూర్తయి వాళ్ళు రూమ్స్, బెడ్ అన్నీ అలాట్ చేసి మాకు మళ్ళీ సేవ కూడా అలాట్ చేస్తారు. అది ఆ రోజు పౌర్ణమి ఉంది కాబట్టి గరుడ సేవ మాడవీధులకు వెళ్ళమని చెప్పారనమాట. మీరు రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మాడవీధులకు వెళ్ళిపోండమ్మని చెప్పి మాకు స్లిప్ రాసి ఇచ్చేసారు. ఆ రోజు సేవ కింద అనమాట అది. సో మేము లేడీస్ సేవా సదన్కి వెళ్ళి అక్కడ రూమ్స్ అవన్నీ రూమ్లో తీసుకొని కీస్ అవి తీసుకునే వరకు మాకు 6:30 అయిపోయింది. మాకు కీ అవి లాకర్ అన్నీ ఇచ్చేసరికి ఆ తర్వాత మా వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ అవి కలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా నేనైతే కొంతమందిని తీసుకొని ఇక్కడికైతే వచ్చేసానండి. వాహన మండపం దగ్గరికి వెళ్ళమని చెప్పారు మాకు సేవ కోసం. స్వామివారి గరుడ వాహనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము.
ఫస్ట్ రోజే ఒక 1 or 2 అవర్స్ అయినా సరే మాకు ఇలా గరుడ వాహన సేవ పడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చక్కగా స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు కదా అని సంతోషపడ్డాం అనమాట. కానీ ఆ సంతోషం ఎంతసేపు లేకుండానే మిగతా సేవకులు చేశారు. ఫస్ట్ అయితే కొంతమందిని అలౌ చేశారండి సేవకుల్ని. కానీ తర్వాత ఏమైందంటే చాలామంది సేవకులు లోపలికి వచ్చేసారు. వద్దని చెప్పినా సరే విజిలెన్స్ వాళ్ళ మాట వినకుండా లోపలికి రావడం వల్ల ఇంక అందరినీ కూడా బయటికి పంపించేశారండి. మనకి సేవ ఇచ్చినా సరే మనం ఆ స్లిప్ తీసుకొని విజిలెన్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎక్కడ నించోమంటే అక్కడ నించోవాలండి. అది బయటనా లోపల అనేది వాళ్ళ ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళ మాట వినకుండా మనము వేరే ప్లేస్లో నించుంటే వాళ్ళు అక్కడ తీసేస్తారండి. సేవకు కూడా చేయనివ్వరు, బయటకు పంపించేస్తారు. మాకు ఇప్పుడు అలాగే జరిగింది. కొంతమంది సేవకుల వల్ల అందరినీ బయటకు పంపించేసి ఓన్లీ విజిలెన్స్ వాళ్ళు మాత్రమే లోపలైతే ఉన్నారు. ఇంకా సరే ఏదైనా సేవ చేసే భాగ్యం లేకపోయినా ఆ ఒక్క పూటకి కనీసం సేవ అయితే చూసాము. గరుడ వాహన సేవ అయితే మేము స్వామివారిది చూసి దండం అయితే పెట్టుకోగలిగాము. ఈ వీడియో అయితే నేను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిందండి. కానీ లాంగ్ వీడియో వల్ల నాకు అక్కడ సరిగ్గా సిగ్నల్స్ లేకపోవడం, అలాగే టైం కూడా లేకపోవడం వల్ల నేనైతే చేయలేకపోయాను. ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. ఇంకా మీకు ఎవరికైనా సరే సేవ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నమస్తే.